తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లకు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. అయితే గ్రామ పంచాయతీ అంటే సర్పంచులు వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్స్ ఏ విధంగా చేయాలి అనే విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన ఎన్నికలు జరపాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ విధానం అంటే ఏ విధంగా ఉండాలి, ఎన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్ ఉండాలి, ఏ మేరకు ఏ పరిగణలోకి తీసుకోవాలనే అంశాలను సిఫారసు చేయాలని డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర మంత్రివర్గం కోరింది. కేబినెట్ సూచనల మేరకు 2 రోజుల క్రితం డెడికేటెడ్ కమిషనర్ భూసాని వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇటీవల జరిగినటువంటి కులగణన సర్వే ఆధారంగానే దీనికి సంబంధించిన రిజర్వేషన్స్ ఖరారు చేయాలని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు 3 వర్గాలకు కూడా కులగణన డేటా ఆధారంగానే ఈ రిజర్వేషన్ ఖరారు చేసే విధంగా చేశారు. అయితే నిన్న దీనికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను నిన్న కేబినెట్ ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో అత్యవసరం కాబట్టి మంత్రుల వద్దకే ఫైల్ పంపించి ఆమోదం తీసుకుని సర్క్యులేషన్ పద్ధతిలో దీనికి సంబంధించిన కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆధారంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు అంటే 50% రిజర్వేషన్లు మించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంచుకుంది. జీవో వచ్చింది కాబట్టి ఇప్పుడు మరొకసారి సరిచూసుకొని సాయంత్రానికల్లా అధికారికంగా ఈ రిజర్వేషన్స్ ఖరారు చేయనున్నారు. మహిళా రిజర్వేషన్స్ మాత్రం 50% ఉంటాయి కాబట్టి అవి స్థానికంగా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా అంటే ఎస్సీలో ఎస్టీ బీసీ 3 అదేవిధంగా జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి సగం స్థానాలు మహిళలకు కేటాయించాలి. వాటన్నిటిని కూడా లాటరీ ద్వారా కేటాయించనున్నారు. సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ కూడా ప్రభుత్వం జీవోతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలను కూడా పంపించింది. వాటి ఆధారంగా సాయంత్రం వరకు పూర్తి చేసినట్లయితే ఎల్లుండి దీనికి సంబంధించి హైకోర్టులో కేసు విచారణ ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను ఇచ్చి తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అటు రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనున్నాయి. కాబట్టి పిటిషన్ పైన విచారణ ముగించాలని కోరానున్నాయి. పిటిషన్ పైన విచారణ క్లోజ్ చేయడానికి హైకోర్టు అంగీకరిస్తే ఎల్లుండి అంటే ఈ నెల 24 సోమవారం రోజు సాయంత్రంలోగా షెడ్యూల్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. డిసెంబర్ 20వ తేదీ అంటే 17వ తేదీ వరకే దీనికి సంబంధించి 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఎన్నికలు, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం 2 కూడా సిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు.